హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కేవలం 24 గంటల్లోనే వాటర్ క్రైసిస్ నుంచి ఫ్లడ్డింగ్ వైపు, ఎక్స్ట్రీమ్ హీట్ నుంచి రివర్స్ రోడ్ మీదకి ఫ్లో అవ్వటం వైపు అసలు ఢిల్లీ ఎలా మూవ్ అయింది, దీనికి రీజన్స్ ఏంటి అన్నటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అర్బన్ ఫ్లడ్డింగ్ అన్నటువంటిది. అర్బన్ ఫ్లడ్డింగ్, ఇందులో భాగంగా మనకి రెండు తెలియాలి. అది ఏంటి? ఒకటి అర్బన్ అంటున్నాం, అర్బనైజేషన్ వల్ల ఫ్లడ్స్ వచ్చాయా అన్నటువంటి టాపిక్లో అర్బనైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ గురించి మనకి తెలియాలి. అర్బనైజేషన్. అలాగే రెండవది వచ్చేసరికి అది అర్థం అయిన తర్వాత మనము అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, దీని యొక్క రిజల్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బనైజేషన్. అర్బనైజేషన్, దీన్ని తెలుగులో ఏమంటాం? పట్టణీకరణ అంటాము. పట్టణీకరణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే రూరల్ ఏరియాస్ నుంచి పీపుల్ అర్బన్ ఏరియాస్కి మూవ్ అవ్వటం, అంతేనా? దాన్నే అర్బనైజేషన్ లేదా పట్టణీకరణ అంటాం. అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస రావటం, దాంతో పట్టణీకరణ అన్నటువంటి జరుగుతుంది. సో పట్టణాలు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేసి గనక మనం చూస్తే, నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ ప్రకారం, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ నేపథ్యంలో తీసుకొచ్చినటువంటిది ఈ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏమని చెప్పింది? మన దేశంలో పట్టణాలు కేవలం 3% మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ మన యొక్క జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, మన యొక్క జీడిపిలో 60% పట్టణాల నుంచే వస్తుంది. సో పట్టణాలు అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అర్బన్ సిస్టమ్ మన భారతదేశంలోనే ఉంది. అంతేకాదు రాబోయే 20 సంవత్సరాల్లో దాదాపు 50% పైగా ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తారు అన్నట్టుగా అంచనా. మరి పట్టణీకరణ ఇంత పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పట్టణీకరణ అన్నటువంటిది ఎలా ఉండాలి? అసలు పట్టణాలు ఎందుకని పెరుగుతూ ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఎందుకని తగ్గుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్. దీనికి ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా 2 రకాలు. ఒకటి వచ్చేసరికి పుల్ ఫ్యాక్టర్స్ అని, రెండవది వచ్చేసరికి పుష్ ఫ్యాక్టర్స్. పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? పట్టణాల వైపుగా ఏవైతే అట్రాక్ట్ చేసుకుంటున్నాయో ఆ ఫ్యాక్టర్స్ ని పుల్ ఫ్యాక్టర్స్ అంటాము. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? రూరల్ ఏరియాస్ నుంచి బయటికి వెళ్ళటానికి ఏవైతే పుష్ చేస్తూ ఉన్నాయో వాటిని పుష్ ఫ్యాక్టర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ తీసుకుందాం అనుకోండి. పుష్ ఫ్యాక్టర్స్ కింద అంటే ఏంటి? ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఎందుకు పెరుగుతూ ఉన్నారు అంటే, ఒకటి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కావచ్చు, హాస్పిటల్ ఎమ్యూనిటీస్ సరిగ్గా ఉండటం కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ అన్నటువంటిది కావచ్చు, లేదంటే బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి ఉండటం కావచ్చు, లేదా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నటువంటిది కావచ్చు. సో ఇవన్నీ కూడా దీనికి రీజన్ గానే చెప్తాము, అంతేనా? బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో మరి ఈ నేపథ్యంలో అంతేకాదు కొన్నిసార్లు న్యాచురల్ డిజాస్టర్స్ కూడా దీనికి కారణమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఎక్కువ కరువు ఉంది, లేదు అంటే ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి, ఆ టైంలో వేరే ప్రాంతాలకి వలస వెళ్ళటం. సో న్యాచురల్ డిజాస్టర్స్ అన్నటువంటివి కూడా ఒక్కొక్కసారి ఇలా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ అవడానికి కారణమవుతాయి. అందులో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్ళటం అనమాట. సో న్యాచురల్ డిజాస్టర్స్ కూడా దీనికి కారణమవుతాయి. మరి పుల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం అంటే ఏంటి? పట్టణాల వైపుగా అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? సేమ్ ఇందాక చెప్పినటువంటివి. ఏవైతే మనకి రూరల్ ఏరియాస్ నుంచి పుష్ చేస్తున్నాయో అన్నీ కూడా పట్టణాల వైపుగా అట్రాక్ట్ చేస్తున్నటువంటివే. అంటే ఏంటి? ఇక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉంది, అంతేనా? అంతేకాదు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ బెటర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఉంటుంది, బెటర్ స్కూల్స్ అన్నటువంటివి ఉంటాయి, బెటర్ హాస్పిటల్స్ అన్నటువంటివి ఉంటాయి, అవునా? బెటర్ హాస్పిటల్స్ ఉంటాయి, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి ఉంటాయి. సో వీటన్నింటి నేపథ్యంలో ఏమవుతుంది? పట్టణాల వైపుగా వలస వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. మన దేశంలో జనాభా పెరుగుతోంది. మరి పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకి తగినట్టుగా సంపాదించాలి అన్నా, వాళ్ళకి ప్లేస్ కావాలి అన్నా కూడా చాలా మంది ఇలా పట్టణాల వైపుగా వలస వస్తూ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 1901లో కేవలం 2.5% మెంబర్స్ మాత్రమే అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. కానీ 2011 కల్లా వచ్చేసరికి అది 37%కి పైగా పెరిగిపోయింది.
సో అంటే పట్టణాల్లో నివసించే వాళ్ళ సంఖ్య అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా 2050 కల్లా ఈ నెంబర్ అన్నటువంటిది 50% దాటబోతోంది. మరి ఈ నేపథ్యంలో పట్టణాల్లో కూడా చాలా డిజాస్టర్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో చెప్పుకున్నటువంటి ఫ్లడ్స్ అన్నటువంటివి కావచ్చు, లేదా వాటర్ క్రైసిస్ అన్నటువంటిది కావచ్చు. మరి వీటిని ఎదుర్కోవటానికి పట్టణాలు అన్నటువంటివి ఎలా ఉండాలి? రెసిలియంట్గా, అంటే ఈ డిజాస్టర్స్ ని తట్టుకొని నిలబడేలాగా పట్టణీకరణ అన్నటువంటిది ఉండాలి. అవునా? మరి ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా అర్బన్ ఫ్లడ్డింగ్ అన్నాం. అర్బన్ ఫ్లడ్డింగ్ అనేసి అంటే ఏంటి? పట్టణ ప్రాంతాల్లో గనక ఫ్లడ్స్ వస్తే, వరదలు వస్తే దాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దీన్ని చదువుకుంటాం అనమాట, అర్బన్ ఫ్లడ్డింగ్ అనేసి. మరి అర్బన్ ఫ్లడ్స్ అన్నటువంటివి ఎందుకు వస్తాయి? కాజెస్ ఏంటి అనేసి చూసినప్పుడు ఈ కాజెస్ ని కూడా మనం 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఎప్పుడైనా ఏదైనా ఒక డిజాస్టర్ ని మనం కేటగరైజ్ చేసేటప్పుడు 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి న్యాచురల్ డిజాస్టర్స్, ఒకటి వచ్చేసరికి న్యాచురల్ కాజెస్ అనేసి, రెండవది వచ్చేసరికి మ్యాన్ మేడ్ లేదా ఆంథ్రోపోజెనిక్ కాజెస్ అనేసి 2 రకాలుగా చెప్తాం. అయితే ఎక్కువగా ఈ అర్బన్ ఫ్లడ్స్ కావచ్చు వీటికి సంబంధించి ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్స్ అన్నమాట. అంటే న్యాచురల్ కాజెస్ ఎక్కువగా ఉంటాయి. ఏమేంటి న్యాచురల్ కాజెస్ అంటే? న్యాచురల్ కాజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వర్షం అన్నటువంటిది రావటం, రెయిన్ఫాల్ అన్నటువంటిది ఎక్కువగా రావటం, అది కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చిందనుకోండి, దానివల్ల ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. అలాగే అంటే అంత తక్కువ టైంలో రెయిన్ఫాల్ వస్తుందంటే ఏంటి? అక్కడ క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటిది జరిగినప్పుడు అంటే ఏంటి? సడన్ గా తక్కువ టైంలో ఎక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది రావటం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది వస్తుంది. అలాగే మనకి ఏవైనా సైక్లోన్స్ అన్నటువంటి వచ్చినప్పుడు, సైక్లోన్స్ వస్తే ఏమవుతుంది? రెయిన్ఫాల్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఇలా వివిధ కారణాల వల్ల ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. మరి రివర్స్ ఓవర్ఫ్లో అయినా కూడా ఈ ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. మరి మ్యాన్ మేడ్ కాజెస్ అంటున్నాం. మ్యాన్ మేడ్ కాజెస్ అంటే ఆంథ్రోపోజెనిక్ కాజెస్. అందులో ఒకటి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అర్బనైజేషన్ అన్నటువంటిది. అర్బనైజేషన్ ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్లానింగ్ అన్నటువంటిది లేకుండా పట్టణీకరణ జరిగితే ఏమవుతుంది? ఈ వరదలు అన్నటువంటివి వస్తాయి. రెండవది వచ్చేసరికి కాంక్రిటైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఎంత వచ్చినా కూడా అవి భూమిలోకి ఇంకిపోయే కెపాసిటీని కలిగి ఉంటాయి. కానీ కాంక్రీట్ తో మనం ఆ నిర్మాణాలను చేపట్టడం వల్ల ఏమవుతుంది? పర్మియబిలిటీ అన్నటువంటిది ఉండదు. అంటే వాటర్ లోపలికి వెళ్ళలేవు. అలాంటి టైంలో ఏమవుతుంది? రోడ్ల మీద వాటర్ అన్నటువంటి ఫ్లో అవుతాయి. సో మెయిన్ గా ఇక్కడ మనకి అర్బన్ ఫ్లడ్స్ రావటానికి కారణం వచ్చేసరికి ఒకటి, అక్కడ ఈ పట్టణాలు అన్నటువంటివి హీట్ ఐలాండ్స్ గా పనిచేస్తాయి. సో హీట్ ఐలాండ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఏంటి? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రెసిపిటేషన్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. దాంతో ఎక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఢిల్లీ విషయంలో కూడా జరిగింది అదే. ఢిల్లీ విషయంలో ఏంటి? అర్బనైజేషన్ ఇష్టం వచ్చినట్టుగా పట్టణీకరణ అన్నటువంటిది జరిగింది. అలాగే కాంక్రీట్ నిర్మాణాలు అన్నటువంటివి పెరిగిపోయాయి. అలాగే ఎంక్రోచ్మెంట్ అన్నటువంటిది జరుగుతూ ఉండటం. ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి? స్థలాల్ని ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న చెరువులు కావచ్చు, చిన్న చిన్న గుంటలు కావచ్చు, వీటిని ఎంక్రోచ్ చేయటం, ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించటం, కట్టడాలు కట్టడం వల్ల అక్కడికి రావాల్సినటువంటి వాటర్ అంతా అక్కడికి వెళ్ళలేకపోవటం వల్ల కూడా రోడ్స్ మీద ఫ్లో అవ్వటం అనమాట. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం, సరిగ్గా క్లీన్ చేయకపోవటం అనమాట. ఆ సీపేజ్ వాటర్ ఎటు పోలేక మళ్ళీ అవి రోడ్ల మీదనే ప్రవహిస్తూ ఉండటం. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్ గా క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు, సడన్ గా వాటర్ అన్నటువంటిది రెయిన్ఫాల్ ఎక్కువ అయినప్పుడు కూడా ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వాటర్ అన్నటువంటివి ప్రవహిస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఫ్లడ్స్ అన్నటువంటివి నార్మల్ గా కూడా వస్తాయి. కానీ అర్బన్ ఫ్లడ్స్ అనేసి దీన్ని సపరేట్ కాన్సెప్ట్ గా మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, ఫ్లడ్స్ నార్మల్ గా రావటం వెళ్ళటం వేరు, కానీ మనం పెంచుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కావచ్చు, అలాగే మనం కాంక్రీట్ జంగిల్ అనేసి పిలుస్తూ ఉంటాం. అర్బనైజేషన్ ఎక్కువ జరగటం వల్ల ఫ్లడ్స్ అన్నటువంటివి విపరీతంగా వస్తూ ఉన్నాయి. అంటే ఢిల్లీలోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటి? ఫ్లడ్స్ అన్నటువంటివి నార్మలే, ప్రతి చోట జరుగుతాయి, ప్రతిసారి ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే క్లైమేట్ చేంజ్ అన్నటువంటి ఈ కారణం వల్ల, వాతావరణ మార్పులు జరుగుతూ ఉండటం వల్ల, అలాగే మనం చూస్తే ఈ సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది మరీ ఎక్కువగా ఉంటూ ఉండటం వల్ల, అలాగే కాంక్రీట్ జంగిల్ అంటాం, కాంక్రిటైజేషన్ ఎక్కువ జరుగుతూ ఉండటం వల్ల, అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతూ ఉండటం వల్ల, వీటన్నింటి వల్ల ఏంటి అంటే ఇవి రావటం అన్నటువంటిది, ఫ్రీక్వెన్సీ అన్నటువంటిది మరింతగా పెరుగుతూ వస్తుంది. అది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి,
అనేసి గనుక మనం చూస్తే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అంట. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అంటే ఏంటి? మనకి కట్టడాలు అన్నటువంటివి కూలిపోవచ్చు, ఆస్తి నష్టం అన్నటువంటిది జరగచ్చు. రెండవది వచ్చేసరికి లైఫ్ లాస్ అంటే ఏంటి? ప్రాణ నష్టం అన్నటువంటిది జరగచ్చు, అవునా? మూడవది వచ్చేసరికి మెంటల్ స్టెబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ కానీ చెప్పాలి అంటే ఏ డిజాస్టర్ వచ్చినా కూడా మన వాళ్ళని పోగొట్టుకుంటున్నాం అన్నప్పుడు మనకి మెంటల్ హెల్త్ అన్నటువంటిది పాడైపోతుంది. సో ఆ నేపథ్యంలో మెంటల్ హెల్త్ మీద ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు మన ఫిజికల్ హెల్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్సే వచ్చాయి అనుకుందాం, ఇళ్ళన్నీ ఇనండేట్ అయిపోతాయి, రోడ్లన్నీ కూడా బుడదతో నిండిపోతుంది. అలాంటప్పుడు క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ లోపు దోమలు, ఈగలు ఇలాంటివన్నీ రావటం వల్ల చాలా హెల్త్ ఇంపాక్ట్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి, చాలా రోగాలు అన్నటువంటివి వస్తాయి. సో హెల్త్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అలాగే పవర్ సప్లై అన్నటువంటిది ఆగిపోవచ్చు. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్నటువంటివి కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఒకటి, అసలు ఈ ఫ్లడ్స్ అనేవి ఎలా వస్తున్నాయి అన్నట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నటువంటిది కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఇక్కడ ఏ డిజాస్టర్ అయినా కావచ్చు, ఫ్లడ్స్ అనే కాదు, ఏ డిజాస్టర్ అయినా కావచ్చు, వీటి గురించి అవేర్నెస్ని ప్రజలకు ఇవ్వాలి. అవేర్నెస్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఫ్లడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అన్నట్టుగా ఫ్లడ్ మ్యాపింగ్ అన్నటువంటిది చేయొచ్చు. ఫ్లడ్ మ్యాపింగ్, సో ఏ ఏరియాస్లో ఎక్కువగా ఫ్లడ్స్ అన్నటువంటి వస్తూ ఉన్నాయి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో వస్తే ఫ్లడ్స్ అన్నటువంటివి ఎంతమందిని ఇంపాక్ట్ చేయొచ్చు, సో దీన్ని ఎలా మిటిగేట్ చేయొచ్చు అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నటువంటివి కూడా వేసుకోవాలి, అవునా? అంతేకాకుండా కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చేపట్టడం. కెపాసిటీ బిల్డింగ్ అంటే వాటిని ఎలా ఎదుర్కోవచ్చు అన్నట్టుగా కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చేపట్టడం. ఫ్లడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయటం. అలాగే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ని తీసేసి అక్కడ మనకి కావాల్సినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నీటి కుంటల్ని ఏర్పాటు చేయటం కావచ్చు, లేదంటే పాట్ హోల్స్ లాంటివి అక్కడ క్రియేట్ చేయటం కావచ్చు, లేదు అంటే అఫోర్డబుల్ హౌసింగ్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయటం. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై అన్నటువంటిది ఫ్లోస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్లడింగ్ వస్తుంది అంటే దాన్ని ముందుగానే పసిగట్టి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇవ్వటం. దానివల్ల ఏమవుతుంది? ఆస్తి నష్టం అన్నటువంటిది కొంతమేరకు తగ్గుతుంది, అలాగే ప్రాణ నష్టం అన్నటువంటిది కొంతమేరకు తగ్గుతుంది, అవునా? సో ఇక్కడ ఎక్కువగా చెప్పాలి అంటే మనకి లైఫ్ లాస్ అన్నటువంటి తగ్గటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని తర్వాత కోల్కతాలోను, బెంగళూరులోను వీటిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని తీసుకురావటం, ఇలాంటి జాగ్రత్తలని తీసుకోవటం, ఇలాంటివి తీసుకోవటం వల్ల కొంతవరకు మనం ఫ్లడ్స్ని తగ్గించటం కాదు, ఫ్లడ్స్ యొక్క ఇంపాక్ట్ని మనం తగ్గించగలము. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.